బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని తెలిపారు ఆయన. కేసీఆర్ చెప్పిన విషయాన్ని హరీష్ రావు మళ్లీ చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా ఇంటికి తెచ్చి ఇచ్చామని హరీష్ రావు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పత్రికల్లో ఇచ్చిన వార్తలే నిదర్శనమని అన్నారు. నీళ్లు నిజాలపై అసెంబ్లీలో చర్చకు వస్తే ఎవరు తెలంగాణ ద్రోహి అనేది తేటతెల్లమవుతుందని అన్నారు చామల. నీళ్లు నిజాల మీద అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చర్చ చేద్దాం. ఎవరు ద్రోహియో ప్రజలే తెలుసుకుంటారు. ఎందుకంటే మన చర్చల ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చెప్పి నిన్న మీ మామ కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళా రిపీట్ చేస్తూ మీరు తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పేదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. ఇంకోటి, మీరు మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళని చెప్తారు. అంటే మీరు ఏదో నోరుంది కదా మాట్లాడితే గతంలో మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోతారని మీరు అనుకుంటారు. వాస్తవంగా నేను చెప్తున్నా, మీ హయాంలో మీరు ఒకసారి చూడండి. మీ హయాంలో ఈ యూరియా కోసం బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో. ఇది ప్రెస్ క్లిప్పింగ్. ఇది 2022 ప్రెస్ క్లిప్పింగ్. ఇది 2023. ఇది 2021. మీరు పదే ఛాలెంజులు చేయడమే తప్ప ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చుడే తప్ప మీతోటి ఏం కాదు. హరీష్ రావు గారు ఒక పని చేయండి, మీ మామగారిని అసెంబ్లీకు చర్చకు తీసుకురండి. అసెంబ్లీ చర్చలోనే నీళ్లు నిజాల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజల ముందు ముఖ్యమంత్రి మీ యొక్క అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇద్దరు చర్చ చేసుకుంటే తెలంగాణ ప్రజల ముందు తేట తెల్లమైందని తెలియజేస్తారు.